కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భుః మాతే సంగోస్త్వ కర్మణ. వెల్కమ్ టు మై వర్డ్. నా ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఎవరు మీరు? నీవే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి నన్నెవరని అడుగుతున్నావా? నేనెవరో పక్కన పెడితే మొదట నువ్వెవరో చెప్పు. నేను రావటం ఏంటి? చుట్టూ చీకటిగా ఉంది. అసలు ఎందుకు నేను ఎక్కడున్నాను? కనిపించకుండా మాట్లాడుతున్నారు. ఎవరు మీరు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? లేదు, నేను రాలేదు. రాకుంటే మరి నువ్వెలా ఉన్నావు ఇక్కడ? ఏమో నాకేం అర్థం కావడం లేదు. ఎందుకు నేను ఎక్కడున్నాను? ఆ విషయం వచ్చినోడికి నీకే తెలియాలి. సత్యా నన్ను ఎవరు పిలుస్తున్నారు? వద్దు, నిన్ను ఎవరు పిలిచినా పట్టించుకోవద్దు. సత్య నిన్నే. అది కవిత పిలుస్తున్నాను. ఆలోచించు, నీ గురించి మాత్రమే ఆలోచించు. సత్య వినబడుతుందా? వద్దు, వినొద్దు. ఆలోచించు, బాగా ఆలోచించు. ఎందుకొచ్చావు? కవిత నీవు తప్ప ఎవరిని పట్టించుకోవద్దు. సత్య వద్దు, వినొద్దు. కవిత సత్య వినిపించట్లేదా? సత్య టైం అవుతుందిలే. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏమైనా కలగన్నావా? సర్లే, విష్ హ్యాపీ బర్త్డే. ఏమైందిరా? నీకు మంచి షర్ట్ తీసుకొచ్చా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. బయటకెళ్దాం. వెళ్ళు, టైం లేదు. టైం అవుతుంటే తినకుండా టీవీ చూస్తున్నావా? తిని కానీ. గిరిజా, నా పర్సు కనిపించట్లేదు, ఎక్కడ పెట్టావు? అబ్బబ్బా, చిన్న చిన్న పనులు కూడా మీరు చేసుకోలేరా? అక్కడే ఉంది చూడండి. కొట్టేస్తా నిన్ను. తిని ఫాస్ట్ గా, స్కూల్ టైం అవుతుంది. స్నాక్స్ కూడా ఇందులోనే పెట్టాను. అందరికి పనిచేయకుండా నువ్వు కూడా తిను, అర్థమైందా? మమ్మీ, ముఖం పగిలిపోద్ది కానీ. మమ్మీ ఆటో వచ్చింది, బాయ్. మీ ఆయన ఉన్నాడా? ఏమండి, ప్రకాశం వచ్చాడు. ఏంటి ఫోన్ చేసి తీయట్లేదు, తిరిగి చేయట్లేదు? డేట్ ఎంత?
4 నెలలు అవుతుంది డబ్బులు కట్టి. లేదని కొంచెం ఇబ్బంది ఉంది. ఏ ఆపో, నాటకాలు తెంగుతున్నావా? 4 నెలల నుంచి ఇదే చెప్తున్నావు, ఏమనుకుంటున్నావు? అన్న కొంచెం రా అన్న. అన్న అరవద్దన్నా, దయచేసి అర్థం చేసుకోండి అన్న. అన్న కోపడకన్నా, కొంచెం టైం ఏందన్న. ఎలాగ నేను నెల మొత్తం కలిపి కట్టేస్తాను, ప్లీజ్ అన్న. నీకు డబ్బిచ్చి నీ ఇంటి చుట్టూ నేను తిరగాల్సి వస్తుంది. కట్టలేని నా కొడుకు అప్పెందుకు తీసుకున్నావురా? అన్న వీడి మొహానికి రోషం ఒకటి. అన్న అరవకన్నా, అందరు చూస్తున్నారు, పరువు పోతుందన్న. అరవద్దన్న, ఈసారి ఎలాగైనా కట్టేస్తాను, టైం ఇవ్వనన్న. డబ్బులు తీసినప్పుడు మాత్రం సిగ్గు ఉండదు, తిరిగి కట్టమంటే మాత్రం విలువలు గుర్తొచ్చేస్తాయి. పరువు అంట పరువు. మనిషి అన్నాక రోషం పౌరుషం ఉండాలి. ఎన్నిసార్లు అడిగించుకుంటావు? ఏమైంది? ఏం లేదు, నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు ల్యాప్టాప్కి వెళ్ళు. కట్టేసాను చెప్పాను కదన్నా. రేపు సాయంత్రం 1 లక్ష కట్టేస్తాను. సరే, రేపు సాయంత్రం ఫోన్ చేస్తా, డబ్బులు రెడీ చేసుకో. మళ్ళీ కుదరలేదంటే మాత్రం ఒప్పుకోను. సరే అన్న. హలో, అక్కడే ఉండి వస్తుంది. చిన్ను బాయ్. అమ్మా, నా బట్ట లేరా లే. మేమే పట్టుకుట్టు కోసం అడుక్కొని బతుకుతుంటే మాకాడే దొంగతనం చేస్తావా? కాలు చేతులు శుద్ధంగా ఉన్నాయి కదరా, కష్టపడి సంపాదించుకోవచ్చు కదరా. అక్క కొట్టదక్క, అక్క ఆకలేసేలా చేశానక్క, కొట్టదక్క. నిదానంగా తినరా, సాలకపోతే ఇంకొక ప్లేట్ పెట్టిస్తానా? యాన్ను ఉండేదే. నాకు ఎవరూ లేరక్క, ఈసారి కొట్టాలంటే తిడుతున్నారు. ఏదైనా పని కోసం వస్తే కొడుతున్నారు. ఇంత అమాయకంగా ఉంటే ఎలా బతుకుతావురా? సమాజంలో అందరూ ఎదవ నా కొడుకులే. ఏ నా కొడుకు మంచోళ్ళు లేడీడా. రంగులు మార్చే ఊసర వెళ్ళేలాగా అవసరాన్ని బట్టి మారిపోతూ ఉంటారు. ఈ కాలంలో ఎట్లుండాలో తెలుసా? డబ్బులు వస్తున్నాయంటే దేవుణ్ణైనా చంపేయాలా, అట్లుంటేనే డబ్బులైనా గౌరవమైనా. నిదానంగా అన్నీ నీకే అర్థమవుతాయిలే, తిను. తినడం మాకు తెలుసు, తినడం కోసం మాత్రమే ఇక్కడికి రాలేదు. మరి నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే, తింటూ మాట్లాడండి. ఇవాళ నీకు అదిరిపోయే గిఫ్ట్ ఉంది. మన పెళ్ళి. ఏంటి? మన లవ్ మ్యాటర్ మా నాన్నకి చెప్పేశాను. ఆల్మోస్ట్ ఇవాళ నేను ఇంటికి తీసుకురమ్మన్నాను. సడన్గా అంత చేయించు. చెప్పాను నాన్న మన కోసం వెయిట్ చేస్తుంటాడని. వెళ్దాం పదా. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాని తదా శరీరాని విహాయ జీర్ణ న్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు చిరిగిన వస్త్రమును వదిలి
నూతన వస్త్రమును ధరించునో అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి క్రొత్త శరీరమును ధరించుచున్నది. అసలు ఇంతకు ఎవరు మీరు? నా గురించి నువ్వు తెలుసుకునే లోపు నువ్వెవరో నాకు తెలిసిపోయింది. నీ పేరు సత్య. నువ్వు కవిత అనే అమ్మాయిని ప్రేమించావు. కవిత నాన్నతో మాట్లాడి పెళ్లికి ఒప్పించావు. మీ పెళ్లి ఎలా జరిగింది? నన్ను నమ్మండి, నిజంగా వాళ్ళెవరు నాకు తెలియదు. పరిహాసమా? కానీ ఇది అందులకు సమయం కాదు మిత్రమా. నీకసలే సమయం చాలా తక్కువగా ఉన్నది. నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాననిపిస్తుంది. నాకు సాయం చేయండి, నాకు సాయం చేయండి. ఈ లోకంలో నీకు ఎవరూ సాయం చెయ్యరు. నువ్వు నమ్మిన నీ స్నేహితులు, బంధువులు, చివరికి ఆ దేవుడు కూడా నిన్ను నువ్వే రక్షించుకోవాలి. అది నీ చేతిలోనే ఉంది. ఆలోచించు. ఆ మార్గం తెలిసే వరకు ఆలోచించు. సార్ కొంచెం డబ్బులు కావాలి సార్. ఇంకా నా వల్ల కాదు. మీరు చెప్పిన టైం కట్టేస్తాను. ఇప్పటికే చాలా డబ్బులు ఇచ్చున్నాను. ముందు ఇచ్చుండేది కట్టు. చాలా అవసరం సార్, ప్లీజ్ సార్. అవసరాలది ఏముందిరా, ఒకదాని దగ్గర ఒకటి సమస్యలు అనేటివి వస్తానే ఉంటాయిరా. ఎవరిని అడిగినా రూపాయి దొరకలేదు. ఏం చేయాలి? సాయంత్రం ఇచ్చేస్తాను చెప్పాను. హలో గీత, గీత ఏమైంది? గీత 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 ఏమైంది? గీతలే గీత 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 గీతలే. మీతో కొంచెం మాట్లాడాలి. రెస్ట్ తీసుకోండి. మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, తన కండిషన్ అసలు ఏం బాగాలేదు, చాలా వీక్గా ఉంది. ఏదైనా మంచి హాస్పిటల్కి చూయించండి. ఇప్పుడు కూడా మీరు అలా నెగ్లెక్ట్ చేస్తే తన కడుపులో ఉన్న బేబీకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగేనమ్మా. వస్తానండి. మీరేం బాధపడకండి, నాకేం కాదు. ఇంటి ఓనర్ రెంట్ అడిగాడు. కాదు, డబ్బులు కుదిరాయా? ఎవరైనా ఇస్తా అన్నారా? అవన్నీ నేను చూసుకుంటాను. ఎన్నిసార్లు చెప్పాలి టైం తినమని? వండు, తినడానికి తీసుకొస్తా. తింటున్నాను కదా. ఏం తినవో ఏమో, వండు తినేదానికి నేను తీసుకొస్తా. ఇంట్లో సామాన్లు అయిపోయాయి. చెప్తే వాటి గురించి ఆలోచిస్తారని చెప్పలేదు మామ. ఆకలికి నేను తట్టుకోగలను, కానీ కడుపులో బిడ్డ తట్టుకోగలనా? నీదొక బతికేనట్రా. కట్టుకున్న పిల్లానికి కడుపులో పెట్టుకొని తిండి పెట్టలేకపోతున్నావు. చచ్చిపో చచ్చిపో చచ్చిపో. ఎక్కడికి వెళ్ళావు మామ? ఏం లేదు, రెడీ అవ్వం, బయటికి వెళ్దాం. బాగున్నావా భవానీ? మీరు బాగుంటే నేను బాగున్నట్టే. నేను డబ్బుల కోసం రాలేదు, పని కోసం వచ్చాను. కానీ భవానీ, నువ్వు చేసే పని నాకు కాదు, ఈ బాబుకి.
అమ్మా నాన్న లేరు, సాయం చేద్దాం. మన దగ్గర 3 ఉన్నారు పనిచేసేవాళ్ళు. వేరెక్కడైనా అడిగి చెప్తాలే భవానీ. అన్నీ ఉన్నోడికి వేసే ఆకలి కన్నా అన్నం కోసం పోరాడేవాడి ఆకలి చాలా విలువైనది. జీవితాంతం నమ్మకాన్నిస్తుంది. మనం మనుషులం, సాయం చేయడం మన ధర్మం. మనకు చేతనైనంతలో సాయం చేద్దాం. రోజుకి 3 పూట్ల అన్నం, నెలకి 4,000 జీతం. మాస్టర్, ఈ రోజు నుంచి ఈ అబ్బాయి కూడా మీతోనే ఉంటాడు. వెళ్ళు. అన్నా ఇప్పుడే వస్తానన్నా. ఉమ్. అమ్మా ఆగమ్మా. అమ్మా ఏంట్రా? అవునమ్మా, ఆకలి తీర్చేవాళ్ళని అమ్మానే కదా పిలవాలి. ఇక నుండి నిన్ను అలాగే పిలుస్తానమ్మా. చల్లగా ఉన్నానా? సత్య సాఫ్ట్వేర్, 50,000 శాలరీ. వెరీ గుడ్. మరి ఫ్యామిలీ? అమ్మా, నేను, చెల్లి. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రిలేటివ్స్కి దూరంగా ఉంటున్నాను. ఓ, అంటే ఫ్యామిలీ మొత్తాన్ని నువ్వు ఒక్కడే చూసుకోవాలన్నమాట. కవి చెప్పింది. ఇక్కడెక్కడో రెంటుకుంటున్నావంట కదా? సొంతూరు కృష్ణగిరి. వర్క్ పర్పస్ ఇక్కడే ఉంటున్నానండి. ఓకే. నీ పేరు సత్యేనా? ముందు వెనక ఏమైనా ఉన్నాయా? ముందు ఇంటి పేరుంది, వెనకేం లేదండి, జస్ట్ సత్యం. అవును, మీ ఊర్లో మీది ఏ ఏరియా? అదే 2-3 భాగాలుగా ఉంటాయి కదా, ఏ భాగం అని? డైరెక్ట్గా నీ కులం ఏదని అడిగేచ్చు కదా సార్. ఇంటి పేరు ఊరి పేర్లు ఎందుకెలా? తెలివైన వాడివే. తెలివైన వాడినే, కానీ మీరనుకుంటున్నట్టు మీ వాడిని కాదు. నాది మనిషి జాతి, మరి మీరేంటో నాకు తెలీదు. కాళ్ళ దగ్గర ఉండాల్సిన వాడిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టావు. ముందు నిన్ననాలే. పురాణాల్లో చెప్పారు, దేవుడి పాదాల నుండే సూదులు పుట్టారని. మీరు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి ఆ కాళ్ళనే పట్టుకొని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. మిమ్మల్నేమనాలి? చెప్పులు కుట్టేవాడంటే చులకన, కానీ వాడి చేత్తో చేసిన చెప్పులు మీ కాళ్ళను కాపాడాలి. బట్టలు ఉతికేవాడంటే అలుసు, వాడు ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు మీ గౌరవాన్ని ఇవ్వాలి. కటింగ్ చేసేవాడంటే వద్దు, కానీ వాడు మిమ్మల్ని అందంగా రెడీ చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు పండించే ఒక్క మెతుకు కూడా మీరు ముట్టుకునే అర్హత లేదు. అయినా పనిని బట్టి కులం అంటే ఇప్పుడు అలా లేదు కదండి. మేము మీలాగే చదువుకుంటున్నాం, మీతో కలిసే ఉద్యోగాలు చేస్తున్నాం, మీకన్నా బాగా సంపాదిస్తున్నాం. కాగితాల్లో రాసుకునే కులం కోసం జీవితాలు నాశనం చేసుకోవటం ఏంటండి? మూర్ఖత్వం కాకపోతేను. అది మూర్ఖత్వం కాదు, ఆత్మగౌరవం. ఉద్యోగం చేస్తేనో డబ్బు సంపాదిస్తేనో రాదు, పుట్టుకతోనే వస్తుంది. అయినా మనిషిని బట్టి మారటానికి ఇది గుణం కాదు, కులం. హాయ్. హాయ్ నానా. స్కూల్కి వెళ్ళలేదా ఈరోజు? ఈరోజు స్కూల్ లేదు. అయితే బాగా ఆడుకో. నీ పేరేంటి? నా పేరు భవానీ. మరి నీ పేరు? నా పేరు వెన్నెల. నా బంగారు తల్లి. బాయ్. చల్లగా ఉండు.
ఓయమ్మా రే ఏదో నా బట్ట చిన్నంగా పోరా భవానీ వెనిలా భవానీ భవానీ వెనిలా భవానీ వెనిలా 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 నానా నానా ఏడవబాక ఏడవబాక నేను వచ్చేసాను తల్లి ఏడవబాక నేను వచ్చేసానుగా ఏడవబాక నానా నానా నీకేం కాదులే నాన్న వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో రే నువ్వు వెళ్ళి కూర్చో నేను వస్తాను. అన్న మహేష్ అన్న చాలా తరగతి వస్తున్నావు, ఏంటి సంగతులు, ఎలా ఉన్నావు? నీ బాబు తిందురా ఏంటి సంగతి? ఏం లేదు, ఒక ప్లేట్ ఇప్పిస్తావా? డబ్బులు ఇప్పిస్తాను. సరే అన్న, నువ్వు వెళ్ళి నేను తీసుకొస్తాను. థ్యాంక్స్ తమ్ముడు. చెప్పాను. ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? ఈ డబ్బులతో రేపు బియ్యం కూరగాయలు కొనుక్కోవచ్చు కదండి. అది నేను చూసుకుంటానులే. పాపం చేసుకున్నాను, ప్రశాంతంగా తిండికో తినలేకపోతున్నాను. ఎవరండి ఫోన్? ఎవరు లేదు, నువ్వు తింటుండు. కదా మర్చిపోయావేంటి? అన్న మీ పని మీద వచ్చాను, పని ఒకరిని ఫోన్ చేస్తాను. టైం కూడా అయిపోయింది. నేను ఊళ్ళో లేనన్నా, డబ్బుల కోసం బయటకు వచ్చున్నాను. కొంచెం టైం పడుతుంది, డబ్బులు రాగానే మీకు ఫోన్ చేస్తాను. మాటలు చెప్తానే ఉంటావా? మారవు నువ్వు. ఏ ఊరికి వెళ్ళావు? తిరుపతి దాకా వచ్చానన్నా. తిరుపతిలో ఉన్నావా? అవునన్నా. డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం కుక్కల్లాగా తిరుగుతారు, డబ్బులు అడుగుతుంటే తప్పించుకుని తిరుగుతారు. ఏం బతుకలరా మీ తూ. అన్నా నేనే పూర్తి మీకు ఎగొట్టలేదు. 100కి 10 లెక్కన 10 నెలల నుంచి వడ్డీ కడుతూనే ఉన్నాను. నా టైం బాగోలేక వడ్డీ 1,00,000 దాకా కట్టాను. ఏమైందండి? నువ్వు ఆగు. ఏంట్రా, ఆ డబ్బులు కట్టమంటే మాత్రం పోగలేదు, పెళ్ళాన్ని వేసుకుని మాత్రం ఊరి మీద అన్నా బాగోదు. ఏంట్రా ఏం చేస్తావు? ఆగండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. ఏ పక్క పో. వా అన్నే కొడతావరా నువ్వు? చంపేస్తా.
సమాజంలో విలువ లేదు, అప్పుల దెబ్బకి మనశ్శాంతి కూడా లేదు, నా జీవితం మారుతున్న ఆలోచన అంతకన్నా లేదు, బ్రతకాలని ఆశ ఉన్నా బ్రతికేంత ధైర్యం లేదు. నేను చచ్చిపోవటమే కరెక్ట్. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేద్దే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. జీవుడు చేసే పాపపుణ్యాలే మరొక జన్మను నిర్ణయిస్తాయి. పుణ్యకార్యాలతో నువ్వు కోరుతున్న జీవితాన్ని మరొక జన్మలో పొందుకున్నావు. ఆ జన్మలో అజ్ఞానంతో చేసిన పాపానికి శిక్ష అనుభవించడానికి కర్మం మరొక జన్మనిచ్చింది. ఎంత సమయం నువ్వు దుఃఖంలో ఉన్నావు, దుఃఖంలో ఆకలి, నిద్ర, అలాగే మనశ్శాంతి ఏదీ ఉండదు. చుట్టూ ఎంతమంది ఉన్నా ఆలోచనలతో లోకమంతా శూన్యమై అంధకారమవుతుంది. అంధకారం అంటే చీకటి. నీవు ఇంత సమయం ఆ చీకటిలోనే ఉన్నావు. ఒక గొప్ప పుణ్యకార్యము కారణంగా ఊహించని ఫలితాన్ని అందుకోబోతున్నావు. మహిళ ఉంది, వాళ్ళు నేనవటం ఏంటి? అసలు ఇంతకు ఎవరు మీరు? ఎవరు మీరు? నేను భూమి, ఆకాశ, జల, వాయువులను, శిఖర పర్వత ప్రకృతి ప్రాణకోటిని, సూర్యచంద్ర నక్షత్ర విశ్వమంతటిని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, లక్ష్మి, పార్వతి, సర్వస్వతాది శక్తులను, పాపమును నేనే, పుణ్యమును నేనే, దేవుడను నేనే, జీవుడను నేనే, ఆత్మను నేనే, అంతరాత్మను నేనే, శిక్షించువాడను నేనే, రక్షించువాడను నేనే. నేను సమస్త మూల్లోకములను పాలించు పరమాత్మను. గుర్తుపెట్టుకో జీవుడా, నీలో ఉన్న నా ఆత్మను లోక సంబంధిత వాంఛలతో మలినం చేసిన నీవు ఎప్పుడైతే ధర్మానుసారమై శుద్ధి చేయబడి నాలో ఏకం చేస్తావో అప్పటి వరకు నీకు శిక్ష తప్పదు. పాప పుణ్యముల రీత్యా మరలా మరలా తిరిగి జన్మిస్తూనే ఉంటావు, శిక్ష అనుభవిస్తూనే ఉంటావు. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.